రైతు సోదరులు అందరూ వినండి, షిన్వాలో ఉన్న ప్రత్యేకత ఏంది. మనం అందరూ వాడారు, మీరు చాలా మంది ఇక్కడ మన రైతు సోదరులు చాలా మంది షిన్వా వాడిన వాళ్ళే ఉన్నారు. కానీ దేనికన్నా ఏది బెటర్ ఏం కథ అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 200 రకాలైన మందులు ఉన్నాయి, మందులలో అన్ని పనితనం అన్నాయే. కానీ దేనికన్నా ఏది బెటర్, ఏ టైంలో ఏది వాడుకోవాలి ఏం కదా, దాని యొక్క ఉన్న ప్రత్యేకత ఏందనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ రైతు గారు మనకు ఏం అబ్జర్వ్ చేశారు జయపాల్ రెడ్డి గారు అనే విషయం మనం తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి పేరు గంగాడి జయపాల్ రెడ్డి, దాసరపల్లె, నర్సిపేట మండలం. గత 3 సంవత్సరాల నుండి సినిమా వాడతాను. దీని వలన ప్రయోజనం మనకు రైతులకు ఈ టిప్స్ గ్రోతింగ్ బాగా వస్తుందని వాడుతున్నాం. మంచి కంట్రోల్ అవుతుందా? ఇప్పుడు టిప్స్ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు దీని మీద మనం ఏం తేడా చూసాం? తేడా అంటే బయట దానికి దీన్ని నేనే కొట్టిన, ఇది దానికంటే ఇది కొంచెం 2 ఆకులు గ్రోతింగ్ వచ్చింది. ఇది గ్రోతింగ్ బాగా వచ్చింది. కొంచెం టిప్స్ కూడా ఆగింది. సంతోషం ఏంటంటే మనం మార్కెట్లో చాలా పాపులర్ అయిన ప్రోడక్ట్ కన్నా మన షిన్వా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. దానికన్నా త్రిప్స్ని కంట్రోల్ చేయడంలో కానీ, లేదంటే పైరుకు పోషక పదార్థాలు అందించడంలో కానీ, వేరు వ్యవస్థ పెరగడం కానీ, మొక్క పెరుగుదల కానీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దానికన్నా ఇది బెటర్ అనే విషయం మీకు అందరికీ అర్థం అవడం కోసమని మనం ఇక్కడ రైతు ద్వారా స్ప్రే చేయించి మనకు చూపించడం జరిగింది. ఎందుకంటే దేనికన్నా ఏది బెటర్ అనేది తెలుసుకోవాలి. మనం ఏదో 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా, అదే బాగున్నది అని చెప్పి అనుకోవడం కన్నా దానికన్నా ఏది బెటర్ ఏం కదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పూర్వం నుంచి మనం వాడేదానికన్నా కూడా, ఎక్స్పోనస్ కన్నా కూడా షిన్వా రెండు చాలా బాగుంది, పెరుగుదల బాగుంటుంది. దానికి దీనికి తేడా ఏంటంటే మనం మొక్క నాటిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, అది స్ప్రే చేస్తే మనం ఏదైతే ఇందాక అనుకున్న మందు అది స్ప్రే చేస్తే డైరెక్ట్ మొక్క పెరుగుదల వస్తుంది డైరెక్ట్. ఈ షిన్వా స్ప్రే చేస్తే బ్రాంచీలు కూడా సమానంగా పెరుగుదల వస్తాయి. అదొకటి చాలా తేడా. రెండవది, కనుపుకు మధ్య దూరం ఎక్కువ పెరగదు. మనకు మిర్చిలో కావాల్సింది కణానికి మధ్య దూరం బాగా వస్తే కాపు తక్కువ వస్తుంది. ఈ షిన్వాలో ఆ గుణం లేదు. మనకు పెరుగుదల వస్తుంది కానీ కణానికి మధ్య దూరం పెరగదు, కనుపుకు మధ్య దూరం పెరగదు. డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పిలకలు వస్తాయి, పిలకలు కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. పైరు లోపల చీడపీడల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ట్రిప్స్ను 100% కంట్రోల్ చేస్తుంది మనం స్ప్రే చేసిన రోజే. విత్ ఇన్ 1-2 అవర్స్ లోపల ట్రిప్స్ కంట్రోల్ అయిపోతుంది. అలాగే పెస్ట్ 100% కంట్రోల్ అవుతుంది. ఏ జాతికి సంబంధించిన పురుగు కానీ, ఆకుతినే పురుగు కానీ, కాయదొలిచే పురుగు కానీ, ఇతరత్ర ఎలాంటి జాతికి సంబంధించిన పురుగులైనా కూడా సమర్థవంతంగా కంట్రోల్ అయిపోతాయి. దానికన్నా చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి రైతులందరూ రైతు ద్వారా తెలుసుకోండి, చేను ప్రత్యక్షంగా చూడండి. మీరు తర్వాత తోటలు నాటిన తర్వాత ఈ షిన్వా మందును తప్పనిసరిగా వాడుకోండి. హాజరైన ప్రతి రైతు సోదరులందరికీ నమస్కారం.